పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్. ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. బతకాలరా అంటారు ఈ నవ్వుతూ చచ్చిపోయాడు. నా గురించి నీకు కొంచెమే తెలుసు. పూర్తిగా తెలుసుకోనీకే ట్రై చేయకు. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. నా కొడుకుతో నీ పెళ్లి జరగాల జరుగుతుంది. దీన్ని నా దేవుడు కూడా ఆపలేడు. నీకేం కాలేదు కదా? ఒక్క నిమిషం బాబు, నా నడు సెట్ అయిపోయింది బాబు. సెట్ అయిపోయింది, నడు సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఇదిగో నీ కర్ర. నాకు రేటం పట్టిపోతా. నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను. మరి పారిపోతా. నిన్ను చూసి ఎవరు పారిపోతారు? అదిగో వాళ్ళని చూసి. నేను దూకేస్తాను, నేను రాను. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేస్తాను, కిందికి రారా. ఇప్పుడు ఇలాగంటారు, కిందకి వచ్చాక మాట మారుస్తారు. నేను దూకేస్తాను, నేను దూకేస్తాను. ఆగండి రాబాయ్, ఈడేంద్రా మలేషియా అన్న ఏరియాలో దూరిండు. ఏం రా సోడా మా ఎంకన్న ఎమ్మడబడుతుంది. వాడేం చేసిండో ఎరకేనా అన్న? ఈ రోజు మన సోడా సాంబయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అది మనందరికీ గర్వకారణం. సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సార్ ఎక్కడ రావాడు? అదే నేను చూస్తున్నాను సార్. అదిగో వచ్చేసాడు సార్. టైం అయిపోయింది. రాబాయ్ బాబు. ఏం భయ అంత లేట్ చేసినావు? మోపే ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయింది. ఇగో చూడు, ఊకి అపోజిషన్ తిట్టుడే కాదు, నన్ను కూడా ఎలివేట్ చేయాలి అంటే పొగడాలి. మా పనే అది. కాకపోతే నాకు రాజకీయాలు తెలియవు. అవును సార్, అందుకే మీరు పాయింట్లన్నీ పేపర్ మీద పెట్టించారనుకో అన్న షూర్ అయిపోతాడు. ఆల్రెడీ మీ అపోజిషన్ లిస్ట్ కూడా మాకు వచ్చింది. అట్టనా? అరే ఇచ్చేయి, మన ఫైల్ కూడా ఇచ్చేయి. చల్ షురూ కర్. మీరు అలా కూర్చోండి. అన్న మూర్తి గారి దగ్గర పోయి నీ యూరో ప్రోగ్రామ్ తో కనుక్కొని వస్తా. ఇది అయిపోగానే డైరెక్ట్ గా మీటింగ్ వచ్చేసా అన్న. లిస్ట్ యదమ్మతి మరిపో నువ్వు. వస్తాను. వాడు మన పేరు తిన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి. గది చూసి కిందున్న మనోళ్ళు ఫాలో అయిపోతారు. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు. ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు, కరెంటు పోకూడదు, కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు. రెడీగా ఉండండి రా. నమో వెంకటేశ. వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఎవరు గొప్పతనం వాళ్ళది. ఉదాహరణకి రెడీగా ఉండండి రా. వినాయకుడు, ఆయన ఏం తక్కువ తిన్నాడా? ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు. సమయాభావం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. రెడీగా ఉండండి రా. చిట్టి బాబు. చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు. వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. రెడీగా ఉండండి రా. ఈజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య. 5వ తారీఖు అంటే అది. అయ్యో బాబాయ్, ఫైల్ మారిపోయింది. భయ్య పరిస్థితి ఏంటో తిప్పు తిప్పు. చిట్టి బాబు, మన సోడా సాంబయ్య గురించి కొంచెం చెప్పు. ఆయన చాలా కింద నుంచి పైకెట్టాడు. చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దబ్బేసేవాడు. అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట. గివెందుకు చెప్పిస్తున్నాడు రా? లీడ్ తీసుకుంటున్నాడు, ఏదో ఉంటా సార్. చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు. వేరే ఏమన్నా చెప్పు. థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. చెప్పమంటావా? బ్లాక్ టికెట్లా? ఏంటి చిట్టు బాబు? దొంగ నోట్లు కూడా మార్చేవాడు. చెప్పాలి. దొంగ నోట్లా? ఏంటిలా నోరేళ్ళు పెట్టావు? అమ్మాయిలను దుబాయ్ షర్ట్లకు అమ్మేవాడు. ఆ విషయం కూడా చెప్పమంటావా? ఆవేశపడకండి, పబ్లిక్ ఏదో ఉంటది.
సోడా సాంబయ్య అలాంటి మనిషి కాదు. నా ఓటు ఆయనకే. వాడు ఓటేస్తే సర్వనాశనం అయిపోతాడు. నేను చెప్పాక కూడా బుద్ధిన వాడేవాడు వాడు ఓటేయడు. మరి? రాళ్ళేస్తాడు. ఏదో ఉంటా సార్ ఇదేంటి చిట్టు బాబు, ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళు ఇక్కడ పడతాయి. సోడా సాంబయ్య ఉంటే చంపేస్తారు. జంప్. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండన్నమాట. అరే ఇజ్జత్ పోయి మేము ఏడుస్తా ఉంటే గట్లా నవ్వుతారేమన్నా. మా ఎంకన్నంటే ఎవడనుకున్నవరా? సాక్షాత్తు ఎంకట రమణమూర్తి. మరిగా సామె మా ఎంకన్నతోని నిజం చెప్పించిండు. అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు? అరే అదగాడిని అప్పగించు, లేదంటే గాడిని ఎలా తీసుకెళ్లాలో మాకెరకనే. అయిపోయిండ్రా కథ. ఏంద్రా ఎంకరం తీసుకోపోతావు ఆ తోలుకపోతావే? నా ఎంకరం తోలుకోపోతావు అరే కబాయ్ ఎమ్మెల్యే పోతావు. అరే నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేది బే నడు బే నడు నా ఎంకరం అరే వాడిన ఇజ్జత్ తీసుకున్నాక ఇచ్చతా నీకు ఇచ్చదేంద్రా బట్టే బాస్ నీ లంగమతి ఎవరు ఊరుకో పెద్దమ్మా, ఇందులో ఆయన తప్పే ఉంది. బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు, అది నా వల్ల అప్సెట్ అయింది, అందుకే నా వెంట పడ్డారు. మీరు ఉండండి, అంతే అంతే. నువ్వు వెళ్ళండి వెళ్ళండి. వస్తానన్న అక్క జర బీపీ తగ్గించుకోరా. నీ ఆరోగ్యం గురించి చెప్తున్నాను అక్క. మీరు వెళ్ళండి సార్. పెద్దమ్మా అతను చెప్పింది నిజమే, నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి. గట్లనే తక్కువ చేసుకుంటా. ఏంది భయ నారాయణ ఊరుకూరుకొని రమ్మంటివి? మన ఎంకన్నకి పెళ్లి గిట్లు ఏమైనా సెటిల్ అయిందా? వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా. అందుకే మేము ఇద్దరం కలిసి పుణ్యక్షేత్రాలకు పోదాం అనుకుంటున్నాం. ఆ విషయం నీతో చెబుదామని. ఏం మాటలు బాబాయ్? లేకపోతే ఏంట్రా, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది. అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లెక్క పెంచితివి. పెంచితే సరిపోతుందా? వీడికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం. మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి. తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి. ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి. బాబాయ్ జీవితం తోట లాంటిది, అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, అంతేగాని రసం సాంబార్ చేసుకోలేం కదా. సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉంది పిన్ని. నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు. ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి. తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది. అంతెందుకు, ఆకాశంలో సూర్యుడు 1000 రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టుంటుంది. సూర్యుడు పక్కన నుంచుంటే కనిపించేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే. మంచిగా? మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడిపిల్ల కాదు, ఆడపిల్ల. కోటి ఆశలతో వస్తుంది. అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను. రేపు నానో కారు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్లికి రెడీ. జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేటు. చూసావా అన్న, ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు. వీడికి జన్మలో పెళ్ళేయట్లేదు. ఇక మన పోదాం పదవే. నువ్వు పరిశ్రమ కుక. మన ఎంకన్న జాతకంలో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం. ఏంది పంతులు, గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి. చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావురా? December 13th. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఎదవ తెలివితేటలు చూపించకు. ఎందుకండి తక్రారు? 1985 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు? అబద్ధం చెప్పినప్పుడల్లా అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యు వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటి అప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టొచ్చు. ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఎప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో, అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు సెట్ అయింది. అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి. క్లమ్జీగా ఉంది. పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్ళప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో ఆడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ. పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే జర పరిశ్రమలో ఉండి అట్లా మాట్లాడతాండు. నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టం ఎందుకు చెప్పరాదు? దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీయానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచ్యువేషన్స్ లోనే నేను గవ్వలు నేను నమ్ముకున్నాను. మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది. తిరగబడితే నీ పెళ్లి అవదు. సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. నోటుకొచ్చి వేస్తానమ్మా.
జాతకం మనం రాయకూడదు, ఆ. ఉన్నది చదువుకోవాలి. దీని అర్థమైంది పంతులు గారు. మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాటలు అనొద్దు పంతులు గారు, ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు, సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగ్గా కలపలేదు. ఏం పెద్దమ్మా? పిల్లగాడు చెప్తున్నాడు కదా ఇంకో పాలంటే ఏ రాదయ్యా? ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో ఒకసారి కాపాడుతు లేస్తున్నాడు. నువ్వు కల్ చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు. ఇల్లు పేలిపోవాలా? పంతులు గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంక్ చేసే ఇంక నువ్వు లేవచ్చు రమణ. ఉమ్. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి, లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. యో మామ్, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్. యా, డ్రాప్ ఇట్ హియర్. నౌ వాట్? అబ్రాకడాబ్రా, అబ్రాకడాబ్రా. రెండు వచ్చినాయిరా. భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. ఓ మామ్, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి, పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి, కాఫీ తీసుకోండి. అరే ఏమండి, ఓ మమ్మ మమ్మ, వాట్ హ్యాపెన్? ఎందుకు ఏడుస్తున్నావు? మీ పప్ప చచ్చిపోయాడ్రా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. అరే, ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. హే మమ్మీ, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికల్లీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా, లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా? మామ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. గట్టిగా కొట్టకురా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? కాల్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా చెప్పుంటే తెలిసిన పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్ద వాళ్ళకి నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను పాపా. ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ లేకపోద్ది. తండ్రి లేని పిల్ల, కాసేపు పడుకొని. అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే సమాధానం. పాపా, నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ? ఈసారి చచ్చిపో, తప్పకుండా ఏడుస్తా. 7 కోట్ల వాడ పంతులు గారు నా పెళ్లికి 1 మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు. నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు. కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్. నమో వెంకటేశ. ఏంటి అది? ఇది తెలీదా? అదే కదా అడిగేది. నామాలు, శంఖం, చక్రం, అభయస్తం, కటిముద్ర. నమో వెంకటేశ. మన వచ్చింది ప్రార్థన చేయడానికి, ప్రోగ్రామ్ ఇవ్వడానికా? ప్రార్థన చేసి ప్రోగ్రామ్ ఇవ్వడానికి భయ్యా. ఏంటి ఎట్కారమా? యు నో హూ ఐ యామ్? సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. దంచి కొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవ నా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా? డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కి ఎలా వచ్చావరా అని బండ బుద్ధులు తిట్టి పంపించారా? ఏమను?
నేను కదా భయ్యా మా చిట్టుబాబు. రే భయ్య ఒకసారి చెప్పు. వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రే అలా అనకూడదు, ఆ, బఫ్లో వింటే బాధపడుతుంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా వీపీ? నన్ను బీపీ అంటారా? నిన్ను పీక్కు- వెంకి వెంకి ఆగండి అయ్యా. ఏంటయ్యా ఏంటి గొడవ? నేను కదా మూర్తి, చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు. ఏంటయ్యా శేఖర్, ఇది ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. గుళ్ళో భజనకు వచ్చావా, ఎవరో ప్రోగ్రామ్ వచ్చావా? పాటలో స్పీడ్ ఉండాలి. అంటే అతల కుతల పతనం చేసేస్తాం, సకల దగ్గర చెప్పలేం, చూపిస్తాం, అసలు గసలు పెడతాం. అయితాం, బాపతం. మా నోటికి లేవే కప్పలు, మా చేతికి దొరికితే తిప్పలు, మా గొప్పల డప్పుల తప్పుల తప్పుడిదే. ఏంటండి పాపం? తల ఓ దిక్కు వెళ్ళిపోతే నేను ఎక్కడ ఎత్తుకోవాలి? అందరూ ఒక చోట ఉండాలి కదా. ప్రాక్టీస్ మూర్తి గారు. గౌడి గేదెలా గొంతేసుకుని పాడితే పోలీసులు బొక్కలు వేస్తారు. This is తప్పు foreign, భయ్యా. man. సాటి కళాకారులను అలా అవమానించకూడదు. చూసావా, అన్ని విద్య తెలిసిన వెంకీ ఎలా మాట్లాడుతున్నాడు? ఏమీ తెలియని ఎదవా. ఏయ్, ఏమను? ఎడవా? సారీ అండి, ఎదవన్నారు ఎదవా. ఏంట్రా మా గురువు గారి మీద కొత్తనావా? మీరుండురా. ఎందుకు చంపుతారండి? మీలో మీరు కొట్టుకుంటే ఎలాగండి? కళాకారులందరూ ఐకమత్యంగా ఉండాలి. ఇదిగోటి పాస్పోర్ట్. మా ఆవిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకొచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా నేను ఏం చేసినా తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటి వాళ్ళు లేచి బండ పూజ పెట్టేశారు. నమస్కారం సార్. ఏరా మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవాణి గారు జూరికి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యూనరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 lakhs పీనట్స్. వాళ్ళని ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి. అంటే- ఎరా అన్ని రెడీ అయినా? ఇదే ఈ శాడీ చెప్పడం వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పడ్డాను తెలుసా అండి. అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కలేదా? పీటర్, send them one by one. హలో, థ్యాంక్ యూ. ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందిలే, ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు. యు నో మై స్పెషాలిటీ ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్. థ్యాంక్ యూ. I think this is mango juice, right? ఎగ్జాక్ట్లీ. Music. Yeah. 1, 2, 3. Waiting for single leg dance, right? Can you stop the music? Stop. వాట్ హ్యాపెండ్ మ్యాన్? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంట్? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయ్యా. పెన్. విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి? సారీ సార్. అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకట్రమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్ మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి, కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రులాక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకు లాగడం కాదండి, వెంట్రులాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకేం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షలా? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ తో భయపెడతావు ఏంటి? డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం. ఇది రాంగ్. నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను ఉండండి. నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు జ్యూస్ తాగబోయా. చూస్తే ఉందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసావు వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా నీ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే
తన బైక్ మీద సై 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 అని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువిచ్చినా తప్పు లేదు. అన్నారండి. ఆ, అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఉట్టి మిమిక్రీ ఏంటండి? కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను. అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? ఆ, సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. ఆ? మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. ఓకే, థ్యాంక్స్. వెల్కమ్. దీని మీద సంతకం చేయవయ్యా. సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద అయ్యా. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకొచ్చి ముందు సంతకం చేయవయ్యా. సార్, దుర్మోహం చేస్తుంది. లెక్క మారింది. గ్లాస్ మార్కెట్. సార్ ఇది చూడండి, మీరు నాకు 1 రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసా ఉన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమ్ బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మూర్తం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. అక్కర్లేదు సార్, నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్ నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. నీకు దండం పెడతా. రే, నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారుగా, పెట్టి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది. అక్కడ. ఏడి అర్జెంటేమో. క్లాస్ ఎలా మారింది భయ్యా? హలో పిన్ని. బానే ఉన్నాను. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది. నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి. టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. అన్నట్టు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఉంటా. అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాకుంటుందిరా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ్యా. ఇదేంట్రా వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు? అసలు సూట్ కేసు వీడిదేనా? ఏమంటారు మూర్తి? నా సూట్ కేసు కొట్టేశారు అంటున్నారు ఆయన. ఆయన సూట్ కేసు మీకు సూట్ కేసు నీదనుకుని ప్లీజ్ స్టాప్. అసలు ఏమైంది? You scoundrels, you have taken 2 crores credit from our bank. If you don't pay, I will put you in jail. ఇప్పుడేమన్నాడు మూర్తి గారు? వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టిస్తాను. స్కౌండల్స్ అంటే దరిద్ర కొట్టేదవల్లారా అని తిడుతున్నారు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు. ఉండవల్ల అల్లు కుమార్లా. సార్ ముక్కు బాగా వాసింది, బాగా తగిలిందా? ఇన్ఫర్మేషన్ నువ్వు. అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు. తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని. Everybody here, ladies and gentlemen, now watch this. This is a Coke and this is a glass. See this. Abracadabra. 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 Shine. చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. క్లాప్స్ కొట్టండి. కళాకారు అప్రిసియేషన్. సూపర్ బాబు, సూపర్. నేనేమిందో తెలుసా, మా వారు చచ్చిపోయారు. మావాడే మ్యాజిక్ చేసి బ్రతికించాడు. చెప్పు ఆ విషయం. అనౌన్స్మెంట్ రూమ్ కి వెళ్ళి అందరికి అనౌన్స్ చేసేయ్. Whoa, what's the matter with you? Why is calling my mom? నేనేమన్నాను రా? ప్రసాద్ గారు, అవతల ట్రైన్ టైం అయిపోతుంది. మీ వాళ్ళు ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా రారా అండి? కొడతారు. వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అరే సూపిగా. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులు చూడగానే ఏంటి ఇంత లేటు? బుద్ధి లేకుండా. Sorry అత్తయ్య, actually ఊరుకోమ్మా. నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? తండ్రి లేని పిల్లవి. ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్. నువ్వు బయలుదేరు. you mama, you're so sweet. Come, let's go. ఇలా ఇవ్వండి. It's okay. పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏంటే దాని మీద రోజు అవుతున్నావు ఏంటి? అది కాదండి. నర్మోయ్, ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి. తిన్నదాన్ని అరుగుద్ది. మీ నాన్న లగేజ్ అంతా మన మొహాన్ వేసిల్లాడు. పద తీసుకెళ్దాం. Oh my god, ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు? నా కర్మ. పద. yes Can you help me? Crazy. తీసుకెళ్దాం. అరే మీరు మోస్తారేంటి? ఇలా ఇవ్వండి. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. వెళ్ళండి. థ్యాంక్స్ బాబు. Thank you, brother.
చూడు బాబు, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళతో బరువు మోయించేవాడు అసలు మొగాడే కాదు. Oh, Venky, you touch my heart. Forever and ever, you're my friend. Same to you. ఏమైంది వేళ ఎదలో వేళ మావయ్య, ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి, జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి భయ్యా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటమేంట్రా? ప్రిన్సెసే 100 కోట్లు ఉన్నాయి అక్కడ. తను తలుచుకుంటే జాన్సన్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్స్ ఎంజాయ్ చేస్తున్నావు ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు. తప్పకుండా అరే రండి వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం. వదలమంటారా? వదులు. వారాయని వారాయ్ పోగు మేడం వెగు దూరం వెళ్ళాయి నీ వెళ్తా ఇది పట్టుకుంటారా? ఏమై వెంకటరమణ, సార్, డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు? అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. సౌందర్యం సౌందర్యం. మధ్యలో సౌందర్య ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఓహో. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.